మన టీమిండియా మరి ఇంగ్లాండ్ జట్లు మూడో టీ20 మ్యాచ్కి సిద్ధమయ్యాయి. జనవరి 28వ తేదీన రాజ్కోట్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య ఒక హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. సో మనం లాస్ట్ రెండో టీ20 మ్యాచ్లోనే చూసాం. ఇంగ్లాండ్ టీం చాలా వరకు కంబ్యాక్ చేశారు. ఆల్మోస్ట్ మన మీద మ్యాచ్ గెలిచినంత పని చేశారు. సో ఫస్ట్ టీ20 మ్యాచ్ చాలా వరకు వన్ సైడెడ్గానే జరిగినప్పటికీ రెండో టీ20 మ్యాచ్ మాత్రం చాలా ఉత్కంఠభరితంగా సాగింది. దీంతో మనం మూడో టీ20లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ మ్యాచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీంకు కంబ్యాక్ చేసే అవకాశాలు కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక డూ ఆర్ డై గేమ్. ఈ మ్యాచ్లో కానీ ఓడిపోతే ఇంకా సిరీస్ని కోల్పోతారు. సో ఇంగ్లాండ్ టీం ఈ సిరీస్లో ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలిచి తీరాలి. అదర్ హ్యాండ్ మన టీమిండియా చూసుకుంటే ఈ మ్యాచ్లో గెలిస్తే చాలు, ఇంకో సిరీస్ విజయం ఖాతాలోకి వచ్చేస్తుంది. సో దీంతో ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా గెలవాలనే ప్రెషర్ ఎక్కువగా ఇంగ్లాండ్ మీదే ఉంటుంది. అయితే ఫస్ట్ 2 మ్యాచెస్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్ ఆడిపోయే గ్రౌండ్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కు కాస్త ఊరటనిచ్చే గ్రౌండ్. సో మనం ఫస్ట్ 2 మ్యాచెస్లో చూసాం. ఈడెన్ గార్డెన్స్ అండ్ చెన్నై చెపాక్ రెండు కూడా కొంతవరకు స్పిన్ బౌలింగ్ అనుకూలించే. దీంతో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ రన్స్ కొట్టలేక తడబడ్డారు. కానీ మ్యాచ్ ఆడిపోయే రాజ్కోట్లోని నిరంజన్ షా వికెట్ చూసుకుంటే అలా ఉండదు. చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. మెయిన్లీ గ్రౌండ్లో టీ20 ఫార్మాట్లో చాలా సందర్భాల్లో 220+ టోటల్స్ వచ్చాయి. అట్ ది సేమ్ టైం హిస్టారికల్గా చూసుకుంటే గ్రౌండ్లో స్పిన్ బౌలర్స్ ఎక్కువగా డామినేట్ చేయలేదు. సో మనమైతే ఫస్ట్ 2 మ్యాచెస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూడో మ్యాచ్కు కాస్త ఎక్కువ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ చూడొచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో మొత్తం 5 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగాయి. అంటే 5 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 3 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 2 మ్యాచ్లో గెలిచాయి. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 189 రన్స్గా ఉంది. సో యావరేజ్ స్కోర్ బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఈ గ్రౌండ్ ఎంత హై స్కోరింగ్ వెన్యూ అనేది. ఇన్ఫ్యాక్ట్ చివరిగా మన టీమిండియా గ్రౌండ్లో మ్యాచ్ అయినప్పుడు శ్రీలంక టీం మీద 228 రన్స్ కొట్టారు. అలాగే ఓవరాల్గా చూసుకునేప్పటివరకు మొత్తం ఈ గ్రౌండ్లో 3 సార్లు 200+ టోటల్స్ నమోదయ్యాయి. సో ఖచ్చితంగా ఈ రాజ్కోట్ గ్రౌండ్ అయితే ఒక హై స్కోరింగ్ వెన్యూ. బట్ అలా అని చెప్పి తక్కువ స్కోర్స్ నమోదు కావాలంటే ఇదే గ్రౌండ్లో సౌత్ ఆఫ్రికా టీం మన వాళ్ళ మీద 87 రన్స్కి అవుట్ అయిపోయింది. సో ఈ పిచ్ యొక్క బిహేవియర్లో కూడా కొంతవరకు కన్సిస్టెన్సీ లేదు. మనం చెన్నై చెపాక్ స్టేడియం పిచ్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఒక్కోసారేమో భారీ స్కోర్లు వచ్చేస్తాయి, మరోసారేమో లో స్కోర్స్ వస్తాయని చెప్పి. సో కొంతవరకు రాజ్కోట్ వికెట్ కూడా అలాంటిదే. మెయిన్లీ అన్లైక్ ఫస్ట్ 2 మ్యాచెస్ ఈ గ్రౌండ్లో చేస్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో చివరికి ఆడిన 2 మ్యాచ్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. ఎస్పెషల్లీ గ్రౌండ్లో ఆడిన లాస్ట్ 2 మ్యాచెస్లో చేసింగ్ చేసిన టీమ్స్ ఆల్అౌట్ అయిపోయాయి. 20 ఓవర్స్ కూడా నిలబడలేకపోయారు. సో ఫస్ట్ 2 మ్యాచెస్ ఆడిన కండిషన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ గ్రౌండ్ యొక్క కండిషన్స్ కాస్త డిఫరెంట్గా ఉంటాయి. దీంతో టాస్ గెలిచిన కెప్టెన్ ఏం తీసుకోవాలనేది ఒక పజిల్లా మారొచ్చు. మెయిన్లీ డ్యూ ఫ్యాక్టర్ పడకుండా ఉంటే డిసైడ్ చేసుకోవడం ఇంకా కష్టంగా మారిపోతుంది. సో మరోసారి కనుక డ్యూ పడేలా ఉంటే పెద్దగా థింక్ చేయరు, టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. బట్ డ్యూ ఫ్యాక్టర్ ఉండదు అనుకుంటే మాత్రం అప్పుడే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది, ముందు బ్యాటింగ్ చేయాలా లేదా ఫీల్డింగ్ చేయాలని చెప్పి. నన్నైతే ఈ మ్యాచ్లో మన టీమిండియా ముందు బ్యాటింగ్ చేస్తేనే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ మ్యాచెస్లో మన వాళ్ళు ముందు ఫీల్డింగ్ చేయడమే చూసాం. దీంతో ఈ మ్యాచ్లో అయినా సరే మన టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ కొడితే చూడాలని ఉంది. ఇన్ఫ్యాక్ట్ ముందు ఫీల్డింగ్ చేయాలా లేకపోతే బ్యాటింగ్ తీసుకోవాలనే డైలమా ఉంటే టాస్ ఓడిపోతమే బెటర్. బట్ ఎనివే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ఫస్ట్ 2 మ్యాచెస్లో ఈ మ్యాచ్ మీద ఎక్కువ టాస్ ఎఫెక్ట్ ఉండదు అనుకుంటున్నా. అంటే ఫస్ట్ 2 మ్యాచెస్లో టాస్ గెలిచిన మన టీమిండియానే మ్యాచ్ గెలిచింది. బట్ ఈ మ్యాచ్లో మాత్రం టాస్ మరీ అంత పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారదనుకుంటున్నా. ఇక ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు మన టీమిండియా ఆడిన 5 టీ20 మ్యాచ్లో 4 గెలిచారు, ఒక్కడంటే ఒక్కడు మాత్రం ఓడిపోయారు. మెయిన్లీ మన వాళ్ళు గెలిచిన 4 టీ20 మ్యాచ్లు కూడా పెద్ద విజయాలే సాధించారు. ఎస్పెషల్లీ గ్రౌండ్లో చివరికి ఆడిన 2 మ్యాచ్లు కూడా 80 కంటే ఎక్కువ రన్స్ తేడాతో గెలుచుకున్నారు. సో మన టీమిండియాకి అయితే ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. బట్ ఇంగ్లాండ్ టీంతో మాత్రం ఈ గ్రౌండ్లో ఒక్కసారి కూడా మ్యాచ్ ఆడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఆడబోతున్నారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో అయితే ఇంగ్లాండ్ టీం చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చింది. మెయిన్లీ వాళ్ళ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. బట్ ఇన్వే ఇంగ్లాండ్ టీం కన్నా మేజర్ ప్రాబ్లం వాళ్ళ బ్యాటింగ్. ఫస్ట్ 2 మ్యాచెస్లో కూడా వాళ్ళ బ్యాట్స్మెన్ పెద్దగా రాణించలేకపోయారు. మెయిన్లీ ఇంగ్లాండ్ ఓపెనర్స్ అయితే ఫస్ట్ 2 మ్యాచెస్లో కూడా ఫెయిల్ అయ్యారు. సో ఈ మ్యాచ్లో అయితే ఫిల్ సాల్ట్ మరియు బెన్ డకెట్ ఇద్దరు కూడా కంబ్యాక్ చేయాలి. అదర్వైజ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ మరోసారి ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మన స్పిన్నర్స్ని సరిగ్గా ఆడలేకపోతున్నారు. దీంతో టీంకు మంచి స్కోర్ రావాలంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గట్టిగా ఉండాలి. బట్ అలా కాకుండా ఓపెనర్స్ ఫెయిల్ అయిపోతే ఆటోమేటిక్గా వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మీద ప్రెజర్ పడిపోతుంది. సో ప్రజెంట్ అయితే ఇంగ్లాండ్ బ్యాటింగ్లో వాళ్ళ కెప్టెన్ జాస్ బట్లర్ ఒక్కడే చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ 2 మ్యాచెస్లో కూడా అతనే టాప్ స్కోరర్. బట్ మిగతా బ్యాట్స్మెన్ చూసుకుంటే పెద్దగా రాణించలేకపోతున్నారు. మెయిన్లీ పవర్ హిట్టర్స్గా పేరున్న హ్యారీ బ్రూక్, లివింగ్స్టన్ మరియు ఫిల్ సాల్ట్ లాంటి వాళ్ళు ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు. సో లాస్ట్ 2 మ్యాచెస్లో చూసుకుంటే కొంతమంది ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ సేమ్ కైండ్ ఆఫ్ డెలివరీస్కి అవుట్ అయ్యారు. ఫిల్ సాల్ట్ 2 సార్లు కూడా హర్షదీప్ సింగ్ వేసిన షార్ట్ బాల్స్కే దొరికేశాడు. అండ్ ఆల్సో హ్యారీ బ్రూక్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 2 సార్లు కూడా ఒకేలా అవుట్ అయ్యాడు. మీలా గూగుల్ని రీడ్ చేయలేకపోతున్నాడు. ఈయన వాళ్ళకి మంచిగా ఆడుతున్న కెప్టెన్ జాస్ బట్లర్ చూసుకున్నా సరే అతను కూడా 2 సార్లు షార్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. పుల్ షాట్ ఆడపై అవుట్ అయ్యాడు. సో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అయితే చేసిన మిస్టేక్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఈవెన్ ఎక్స్పీరియన్స్ అయిన లివింగ్స్టన్ కూడా మన స్పిన్నర్స్ను పిక్ చేయలేకపోతున్నాడు. దీనివల్ల ఇంగ్లాండ్ టీం ఫస్ట్ 2 మ్యాచెస్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. సో ఈ మ్యాచ్లో అయినా సరే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చేసిన మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు. అలాగే ఓవరాల్గా చూసుకుని ఇంగ్లాండ్ యొక్క బ్యాటింగ్ అప్రోచ్లో కాస్త మార్పు రావాలి.
వాళ్ళ బ్యాట్స్మెన్ చూసుకుంటే ఎవరు కూడా రెస్పాన్సిబుల్ క్రికెట్ ఆడట్లేదు. సిచ్యువేషన్కి తగ్గట్టు తమ బ్యాటింగ్ను మోల్డ్ చేసుకోవట్లేదు. వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా షాట్లు ఆడేందుకు చూస్తున్నాడు. దీనివల్ల టీం స్టార్టింగ్ నుండి మంచిగానే రన్ రేట్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ చివరికి వచ్చేసరికి వికెట్ లేక యాక్సలరేట్ చేయలేకపోతున్నారు. సో మనం సెకండ్ T20 మ్యాచ్ అప్పుడు మాట్లాడుకున్నాం. మన టీమిండియాకు తిలక్ వర్మ ఒక మంచి యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడి చివరి వరకు ఉండి మ్యాచ్ని గెలిపించాడు. బట్ ఇంగ్లాండ్ టీంలో చూసుకుంటే అలా యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడే బ్యాట్స్మెన్ లేడు. అందరూ కూడా సిచ్యువేషన్ పట్టించుకోకుండా అగ్రెసివ్గా ఆడడానికి ట్రై చేసి తమ వికెట్లను కోల్పోతున్నారు. మీలో ఒక బ్యాట్స్మెన్ ఒక ఎండ్లో చివరి వరకు ఉండాలని ఇంటెంట్ కనిపించట్లేదు. సో బ్యాచ్ బాల్ అప్రోచ్లు ఇలాంటివి లేకపోవడం సహజమే. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు షాట్లు ఆడతారు. అయితే టెస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్ ఆడేందుకు ఛాన్స్ ఉన్నట్టు ఈ T20 మ్యాచ్లో ఉండదు. ఒక ఇన్నింగ్స్ ఉంటుంది. దీంతో సిచ్యువేషన్ తగ్గట్టు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ తమ బ్యాటింగ్ను మార్చుకోవాలి. ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే సెకండ్ T20 మ్యాచ్లో చాలా బాగా వేశారు. మెయిన్లీ చెన్నై చెపాక్ పిచ్ సెకండ్ హాఫ్లో పేస్ బౌలింగ్ ఎక్కువగా అనుకూలించింది. అండ్ వాళ్ళైతే స్పాట్ ఆన్. నిజంగా చాలా మంచి పేస్తో షార్ట్ బాల్స్ కంటిన్యూస్గా వేశారు. సో ప్రస్తుతానికైతే ఇంగ్లాండ్ టీంలో ఎక్కువగా డెక్ను హార్డ్ హిట్ చేసే బౌలర్స్ ఉన్నారు. అంటే షార్ట్ ఆఫ్ లెంత్ బాల్స్ని స్టాక్ డెలివరీస్గా కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దీనివల్ల పిచ్లో ఏమాత్రం పేస్ అండ్ బౌన్స్ ఉన్నా వాళ్ళు రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నారు. బట్ అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్లో మన తిలక్ వర్మ జాఫ్రాజ్ని చితక్కొట్టేశాడు. దీనివల్ల టీం మ్యాచ్ ఓడిపోయింది, కానీ లేకపోతే లాస్ట్ మ్యాచ్లోనే గెలిచి ఉండాలి వాళ్ళు తమ బౌలింగ్ పవర్తో. సో డెఫినెట్లీ ఇంగ్లాండ్ బౌలింగ్లో అయితే మంచి ఫైర్ పవర్ కనిపిస్తుంది. ఈవెన్ స్పిన్నర్స్ కూడా మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. అదిల్ రషీద్ మరియు లివింగ్స్టన్ ఇద్దరు కూడా లాస్ట్ మ్యాచ్లో పొదుపుగానే బౌలింగ్ చేశారు. సో ఇంగ్లాండ్ టీంకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్తోనే. వాళ్ళ బ్యాట్స్మెన్ కనుక ఫామ్ను అందుకుని బాగా ఆడగలిగితే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా కంబ్యాక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక వాళ్ళ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఇంగ్లాండ్ టీం ఆల్రెడీ తమ ప్లేయింగ్ 11 అనౌన్స్ చేశారు. అండ్ ఈ మ్యాచ్ కోసం చేంజెస్ చూసుకుంటే ఏమీ లేవు. లాస్ట్ మ్యాచ్లో ఉన్న ప్లేయింగ్ 11 ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేయబోతున్నారు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో కొత్తగా టీంలోకి వచ్చిన జేమీ స్మిత్ మరియు బ్రైడెన్ కాస్ ఇద్దరు కూడా చాలా బాగా రాణించారు. దీంతో ఇంగ్లాండ్ టీం లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఆల్మోస్ట్ సిరీస్ గెలిచినట్టే. మిగిలిన 3 మ్యాచ్లు ఒకటి గెలిచినా చాలు, సిరీస్ మందే. సో ప్రస్తుతానికైతే మన టీమిండియా మీద పెద్దగా ప్రెజర్ లేదు. బట్ మన టీమిండియా కెప్టెన్ బ్యాటింగ్ మీద మాత్రం చాలా ప్రెజర్ ఉంది. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ గత కొన్ని మ్యాచ్లుగా బ్యాట్తో సరిగ్గా రాణించలేకపోతున్నాడు. దీంతో ప్రజెంట్ అందరూ కూడా తన బ్యాటింగ్ వైపు వేలు చూపిస్తున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే ఎలాగైనా సరే సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్తో కంబ్యాక్ చేయాలి, ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలి. అండ్ ఆల్సో సంజు శాంసన్ కూడా ఈ సిరీస్లో ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. సో అతనైతే T20 మ్యాచ్ కోసం చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యాడంట. మెయిన్ ఇంగ్లాండ్ పేస్ బౌలర్స్ అతని షార్ట్ బాల్స్తో బాగా ఇబ్బంది పెడుతున్నారు. దీనివల్ల అతను రాజ్కోట్ గ్రౌండ్లో అందరికంటే ఎర్లీగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడంట. ఎస్పెషల్లీ ప్లాస్టిక్ బాల్తో సిమెంట్ పిచ్ మీద ప్రాక్టీస్ చేశారంట షార్ట్ బాల్స్ని. సో క్లియర్లీ సంజు శాంసన్ అయితే ఇంగ్లాండ్ బౌలింగ్కి తగ్గట్టు తన గేమ్ ప్లాన్ మార్చుకుని రాబోతున్నాడు. అండ్ అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా తన మునుపటి ఫామ్ను అందుకుంటే మన టీమిండియా బ్యాటింగ్కి తిరగundదు. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు యంగ్స్టర్స్ తిలక్ వర్మ మరియు అభిషేక్ శర్మ ఇద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. సో వీళ్ళతో పాటు మన రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా ఫామ్ అందుకుంటే ఈజీగా భారీ స్కోర్ వస్తుంది. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ మ్యాచ్లో కాస్త డిసప్పాయింట్ చేశారు. మెయిల్ అక్షర్ పటేల్ మరియు హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరు కూడా చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేయలేదు. సో ఇద్దరు ఆల్రౌండర్స్ అయితే బాల్తో చాలా బాగా రాణిస్తున్నారు. బట్ బ్యాట్తోనే కాస్త అడిట్ అవుతుంది. అండ్ ఆల్సో లాస్ట్ మ్యాచ్లో టీంలోకి వచ్చిన ధ్రువ్ జురేల్ కూడా పెద్దగా రాణించలేకపోయాడు. సో మోస్ట్ లైక్లీ మ్యాచ్లో అయితే అతను తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మన వాళ్ళ స్క్వాడ్లో మార్పులు జరిగాయి. శివం దుబే మరియు రమన్దీప్ సింగ్ ఇద్దరు కూడా స్క్వాడ్లోకి వచ్చేసారు. దీంతో ఈ మ్యాచ్లో ధ్రువ్ జురేల్ ప్లేస్లో వీళ్ళిద్దరు ఎవరో ఒకరికి చోటు దక్కచ్చు. నేనైతే మోస్ట్ లైక్లీ శివం దుబేకి ప్లేస్ ఇస్తారేమో అనుకుంటున్నా. సో మన వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ కావాలి. దీనివల్ల పేస్ ఆల్రౌండర్ను తీసుకొస్తారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ కోసం ఒక ఎక్స్ట్రా పేస్ అని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రౌండ్లో 4 స్పిన్నర్స్ ఆడటం అనేది చాలా రిస్క్. ఎందుకంటే పిచ్ స్పిన్ బౌలింగ్కి అంతగా అనుకూలించదు. అట్ ది సేమ్ టైం బౌండరీస్ కూడా మరి అంత పెద్దగా ఉండవు. సో మన వాళ్ళైతే ఈ మ్యాచ్లో మేబీ మహమ్మద్ షమీని తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మన బ్యాటింగ్ కోచ్ ఒక అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే షమీ ఫుల్గా ఫిట్గా ఉన్నాడంట. కేవలం గేమ్ ప్లాన్లో భాగంగానే అతను పక్కన పెడుతున్నారంట. సో ప్రస్తుతానికైతే షమీని ప్లేయింగ్ 11లోకి తీసుకురావడం పూర్తిగా కోచ్ మరియు కెప్టెన్ డిసిషన్ మీద ఆధారపడి ఉంది. అండ్ వీళ్ళైతే కండిషన్స్కి తగ్గట్టు ఫస్ట్ 2 మ్యాచెస్లో షమీని ఆడించలేదు. బట్ ఈ మ్యాచ్ చూసుకుంటే మాత్రం ఒక ఎక్స్ట్రా పేస్ బౌలర్ అవసరం పడుతుంది. దీంతో అతని ప్లేయింగ్ 11లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ప్లేయింగ్ 11లోకి తీసుకురావాలంటే రవి బిష్ణోయిని మాత్రమే పక్కన పెట్టాలి. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. సుందర్ని పక్కన పెడితే బ్యాటింగ్ డెప్త్ తగ్గిపోతుంది. ఇన్ఫాక్ట్ సుందర్ లాస్ట్ మ్యాచ్లో కూడా బాగానే రాణించాడు. అలాగే బిష్ణోయ్ చూసుకున్నా సరే లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు. కానీ ప్రజెంట్ ఒక ఎక్స్ట్రా పేసర్ని తీసుకురావాలంటే వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని పక్కన పెట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదు. మోస్ట్ లైక్లీ బిష్ణోయ్ని పక్కన పెట్టచ్చు. సో ఈ మ్యాచ్ కోసం మనమైతే మేబీ మన టీమిండియా ప్లేయింగ్ 11లో 2 మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మన వాళ్ళ గేమ్ ప్లాన్ విషయానికి వస్తే మరోసారి స్పిన్తోనే అటాక్ చేయొచ్చు ఎక్కువగా. అంటే అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి మరియు సుందర్ మరోసారి వీళ్ళ ముగ్గురు చేత గట్టిగా అటాక్ చేయించవచ్చు. అలాగే బిష్ణోయ్ కూడా ఆడితే అతను కూడా అటాక్లో ఉంటాడు. అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎక్కువగా స్ట్రగుల్ అవుతుంది వరుణ్ చక్రవర్తి మరియు అక్షర్ పటేల్కి. ఎందుకంటే వాళ్ళు వరుణ్ చక్రవర్తిని పిక్ చేయలేకపోతున్నారు. అండ్ అక్షర్ పటేల్ విషయంలో చూసుకుంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో చాలా మందికి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆడే వీక్నెస్ ఉంది. సో క్లియర్లీ మరోసారి కనుక మన స్పిన్నర్స్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ తొందరగా వచ్చేస్తే ఈజీగా మ్యాచ్లో గెలిచేస్తాం. కానీ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ 2 మ్యాచెస్లో కాస్త స్పిన్ ఎఫెక్టివ్ పిచ్ వచ్చింది. కానీ మ్యాచ్లో మాత్రం మోస్ట్ లైక్లీ ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీంతో మన స్పిన్నర్స్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎలా కట్టడి చేస్తారనేది ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది.
చూడాలి మరి థర్డ్ T20 మ్యాచ్లోనే ఇంగ్లాండ్ టీం కంబ్యాక్ ఇస్తుందా లేకపోతే మన టీమిండియా డామినేషన్ కొనసాగుతుంది అనేది.